దాతాం, అబీరామ్, కోరాహు. ముగ్గురు మంచి స్నేహితులు. ఇద్దరు స్నేహితులను జడగొట్టిన కోరాహు భక్తిపరుడే భక్తి మార్గంలో వెళుతూ పదవిని ఆశించాడు. ప్రయోజనం లేనటువంటి పదవి, ఉపయోగం లేనటువంటి పదవి, అవసరం లేని నాయకత్వం, ఉపయోగం లేని నాయకత్వం, ఏది అవసరమో ఏది అవసరం కాదో ఆలోచించకుండా ఆ తుష్టమైన పనికి మాలినటువంటి ఆ పదవి బాధ్యతల కోసం తాను, తనతో పాటు ఉన్నటువంటి స్నేహితులు, ఇంకా తనతో పాటు సహకరించినటువంటి వారందరూ కూడా భూమిలోకి వెళ్ళటం, సమాధుల్లోకి వెళ్ళటం అనేది జరిగింది. సార్లు మనల్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. మనం ఏమై ఉన్నాం, మన ద్వారా ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుంది అనేది కొన్నిసార్లు మనం క్వశ్చన్ వేసుకోవాలి. దేవుడంటే అందరికి ఇష్టమే, భక్తి అందరికీ ఉంటుంది. కానీ భక్తి అనేది భక్తే చివరి వరకు కొనసాగించాలి. భక్తి ముసుగులోకి రెండో దాన్ని రానివ్వద్దు. భక్తి చేస్తున్నప్పుడు మనకెన్నో వ్యతిరేకతలు వస్తాయి. ఆ వ్యతిరేకతలలో, ఆటంకాలలో ఈ పదవి బాధ్యతలు ఒకటి. పదవుల కోసం కొట్లాడుకోవటం, నేను ట్రెజరర్, నేను ప్రెసిడెంట్, నేను వైస్ ప్రెసిడెంట్, నేను ఇది అని ఇప్పటికీ పెద్ద తగాదలు. అటు గుంటూరు వైపు కొన్ని, అటు రాజమండ్రి వైపు కొన్ని సంస్థలు ఉన్నాయి, మన తెలంగాణలో కూడా ఉన్నాయి. ఈ సంస్థలలో పదవుల కోసం కొట్లాడుకొని మరి ఇబ్బందులు పడేటువంటి వారు చాలా ఉన్నాయి. ఆ పదవుల మూలాన కుటుంబాలన్నీ కూడా చిన్నాభిన్నమై మందిరానికి వచ్చి ఒకరికొకరికి సమాధానం లేకుండా, వాక్యం వినకుండా, వాక్యం మీద దృష్టి పెట్టకుండా, వాక్యం నేర్చుకోకుండా మరి పడిపోయి పతనమైనటువంటి పరిస్థితులు సంస్థలలో జరుగుతూ ఉంటాయి. పేరుకు వాళ్ళు వచ్చింది స్టార్టింగ్లో దేవుడు అని మారుమనసు పొంది బాప్తిసం పొంది వచ్చారు. రాను రాను వారికి ఉన్నటువంటి మంచి మనస్సును బట్టి, వారికి ఉన్నటువంటి ఉత్సాహాన్ని బట్టి, చెప్పినటువంటి ఆ పనులను బట్టి అది ముదిరి ఆఖరికి ఏమైందంటే బాధ్యతల్లోకి నడిపించింది. అది ఒక పదవుల్లోకి నడిపించి, ఈ పదవే నాకు కావాలి, నేనే ప్రెసిడెంట్, నేనే నాయకుడిని, నేనే ట్రెజరర్ అని కొట్టుకోటాలు, చంపుకోటాలు అనేటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇది ఇప్పుడు పుట్టింది కాదు, బైబిల్లో ప్రారంభం నుంచేలే ఉన్నది. కానీ ప్రజలు అది గుర్తించలేదు. కానీ మరి దానివల్ల ఏమన్నా ఉపయోగం జరిగిందా అంటే ఉపయోగం జరగలేదు, నష్టం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఎన్నడూ కూడా భక్తికే మనం మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కానీ భక్తిలో మనం చేసుకుంటూ పోవాలి. కానీ ఆధిపత్యం అనే దాని మీద మనం మనసు పెట్టొద్దు. అది ఆశించిన సాతానే, ఆధిపత్యాన్ని ఆశించిన సాతానే పడిపోయింది. బైబిల్ ఎక్కడ ప్రోత్సహించలేదు ఆధిపత్యాన్ని. ఎవరు ఆధిపత్యాన్ని కోరుకుంటారో, ఆధిపత్యం ఉన్నటువంటి పరిస్థితులు ఎవరికైతే ఉంటాయో వారి పునాదులు కదిలాయి. ఆధిపత్యాన్ని ఆశించినటువంటి ఏ నాయకుడైనా మీరు బైబిల్లో చూడండి, వారి పదవులు కదిలినాయి, వారి సింహాసనాలు కదిలాయి. అందుకే సౌలు అడ్రస్ లేకుండా పోయాడు, భక్తిలోనికి వచ్చాడు, ప్రార్థనలోకి వచ్చాడు, మంచి దైవభక్తి కలిగినటువంటి కుటుంబమే. కానీ చివరికి ఆ భక్తి ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ఆధిపత్యంలోకి, నాయకత్వంలోకి తీసుకెళ్ళాయి. టక్కున టర్న్ అయ్యాడు, మిస్గైడ్ అయ్యాడు. ఆ మిస్గైడ్ అయ్యి ఆఖరికి ఏమైంది, భక్తిలో ఉండవలసినటువంటి సౌలు భక్తిలో నుంచి వెళ్ళి డైవర్ట్ అయిపోయి పదవిని ఆశించి పతనం అయిపోయాడు. అదే పరిస్థితి కోరాహుకు వచ్చింది. ఇందాక మనం విన్న మంచి మాటలు. కోరాహుకు ఎంత మంచి పేరు వచ్చిందంటే 420 సంవత్సరాల నుంచి ఇంచుమించు ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి వారిని విడిపించే వ్యక్తి ఎవరో కాదు, కోరాహే వచ్చి విడిపిస్తాడేమో అన్నంత పేరు పబ్లిసిటీ అయింది. ఆయన అంత ప్రఖ్యాతి చెందాడు, అంత ఒక మంచి పేరు వచ్చింది ఆయనకి. కానీ ఈలోపు దేవుడు నువ్వు కాదా ఎన్నుకున్నది మోషే, అహరోన్లు అని చెప్పేసి వాళ్ళని ఎన్నుకోవటం మూలాన ఈయన డిస్కరేజ్ అయిపోయాడు. నేను కాదా ప్రజలను నడిపించేది, నేను కాదా విడిపించేది, నేను అనుకున్నానే వాళ్ళని నడిపించే నాయకుడిని. అయితే
అయితే వీళ్ళెవరు మరి మధ్యలో వచ్చిన వాళ్ళు, మొదటి నుంచి ఉన్న వాళ్ళం మేం కదా అని ఆ భక్తిని మర్చిపోయి పదవిని ఆశించి ఆధిపత్యాన్ని ఆశించి పతనమయ్యాడు. నేను అనేది అదే, మనం కొన్నిసార్లు మనం ఆలోచించుకుంటుండాలి. మనం దేనికి ప్రాముఖ్యతనివ్వద్దు. మనకు దేవుడే కావాలి, దేవుని పాదాలు పట్టుకోవటం, దేవుని వెంబడించటం, దాని మీద మనసు పెట్టాలి. కానీ ఇవన్నీ తుచ్చమైనవి. ఏదన్నా అవకాశం దొరికితే దాన్ని అనుభవిస్తాం, అవకాశం లేకపోతే దాన్ని వదిలేసుకుంటాం. ఆ మెంటాలిటీని కలిగి ఉండాలి. ఏ మెంటాలిటీ? అవకాశం వచ్చింది చేస్తాం, అవకాశం వచ్చింది చేస్తాం, అవకాశం వచ్చింది కలిగింది, లేదు అన్నప్పుడు అది లేదు. ఆ విధముగా అది. ఇక రెండో విషయంకి వచ్చేసరికి, భక్తి నేర్పినటువంటి భక్తి కలిగిన తల్లిదండ్రులే పిల్లలకు భక్తి నేర్పితే నేర్చుకోవట్లేదు పిల్లలకు. సమూయేలు ఎంతో పెద్ద భక్తిపరుడు, సమూయేలు ఎంతో ఆత్మపూర్ణుడు, కానీ పిల్లలు అది నేర్చుకోలేకపోయారు. ఏలీ దేవుని మందిరంలో యాజకత్వం చేశాడు, అది పిల్లలకు అబ్బలేదు. పిల్లలు ఆ విధముగా తండ్రులను చూసి నేర్చుకున్నటువంటి పిల్లలు, పతనమైనటువంటి పిల్లలు ఉన్నారు. సమూయేలు ఎంత గొప్ప ప్రవక్త, సమూయేలుకి ఇంత మచ్చలేనటువంటి వాడు. సమూయేలు అంటే మాటలు మామూలు మాటలు కాదు, మామూలు ప్రవక్తనే కాదు. ఆయన ఒక అద్భుతమైనటువంటి ప్రవక్త. కానీ ఆయనకు పుట్టినటువంటి పిల్లలు భయంకరమైనటువంటి పిల్లలు, చరిత్రకు విరుద్ధంగా బ్రతికారు, చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సమూయేలు పిల్లల మూలానే రాజులు ఏర్పడ్డారు. సమూయేలు పిల్లల మూలానే రాజులు ఏర్పడ్డారు. లేకపోతే అందరూ న్యాయాధిపతులే ఉండేవారు. మనుషులందరూ వచ్చి అంటున్నారు, అయ్యా నీ పిల్లలు నీలాంటి పిల్లలు కాదు సమూయేలు, అయ్యా ప్రవక్త నువ్వు నీలాంటి మనసు కాదు నీ పిల్లలది, నీలాంటి భక్తి కలిగినటువంటి పిల్లలు కాదు, మాకు న్యాయాధిపతి రాజే కావాలి, మాకు న్యాయాధిపతి రాజే కావాలి. న్యాయాధిపతి అంటే దేవుడు ఎన్నుకుంటాడు, రాజుని అంటే మనుషులు ఎన్నుకుంటారు. కనుక దేవుడు ఎన్నుకునే వ్యక్తి వద్దు మాకు, మేమే ఎన్నుకుంటాం మనుషులను. ఆ స్థాయి ఎవరికి వచ్చింది అని అంటే సమూయేలు పిల్లలకు మూలాన వచ్చింది. ఏలీ మూలాన మందసం పట్టబడింది. ఏలీ పిల్లల మూలాన మందసం ఫిలిస్తీన్ల మధ్యలో ఆగిపోయింది. ఇట్లాంటి మంచి తండ్రులు ఉన్నా కూడా పిల్లలు చెడ్డ పిల్లలు అయ్యారు. కానీ కోరాహు చెడ్డ తండ్రి అయినప్పటికీ కూడా పిల్లలు మంచి పిల్లలు అనేది గొప్ప విషయం. చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి. నేర్పితేనే నేర్చుకోని రోజులలో, శిక్షిస్తేనే నేర్చుకోలేని రోజులలో, దండిస్తేనే నేర్చుకోలేని విషయంలో, గద్దిస్తేనే నేర్చుకోలేని విషయంలో, రోజులలో అలాంటిది ఒక చెడ్డ తండ్రి అయినటువంటి కోరాహు భక్తిని మర్చిపోయి పదవిని ఆశించి భూమి పాలైనటువంటి, భూమి బ్రద్దలై భూమి మింగేసినటువంటి ఆయన పిల్లలు మరి చక్కగా దుప్పి గురించి వాళ్ళు వర్ణించటం మొదలుపెట్టారు. మా పరిస్థితులు అలాంటి, మా జీవితం అలాంటిది, మాకు దేవుడి కోసం అలా కావాలని. అంటే వీరు ప్రత్యేకించబడినటువంటి జీవితం, ఒక ప్రత్యేకత, భక్తిలో ఒక ప్రత్యేకత. అవతల సంగతి మనకు అనవసరం, మనం ఒక ప్రత్యేకించబడాలి. మనం అవతలలో వాళ్ళు అట్లా వీళ్ళిట్లా అనేది మనం పేరు పెట్టొద్దు. వారి సంగతి వాళ్ళది, కానీ మన మట్టుకు మనం ఒక ప్రత్యేకించబడాలి. నీ దారి నీది, నా దారి నాది, నీ దారి నీది, నా దారి నాది. ఒక టీచరు సిగరెట్ తాగుతూ ఉంటాడంట పొద్దాక. క్లాసులోకి వచ్చి టీచర్ చెప్తున్నాడు, మీరు సిగరెట్లు తాగద్దు, అది హానికరం, క్యాన్సరు, మీరు జాగ్రత్తగా ఉండాలి, పెరగాలి అంటే అందులో ఒక విద్యార్థి లేచి మరి నువ్వెందుకు సిగరెట్ తాగుతున్నావు అని ఈయన అన్నాడంట. అప్పుడు టీచర్ అంటున్నాడు, నేను తాగితే నీకేమైందిరా, నేను తాగితే నేనే నాశనం అయిపోతా, నేను తాగుతున్నా నువ్వు తాగుతావా, నువ్వు బాగుపడాలని నేను చెప్తున్నా, నువ్వు బాగుపడు. ఇంకో విద్యార్థి లేచి మంచి మాట చెప్పావు సార్, నీ పర్సనల్ అది, నువ్వు ఎట్లా చెడిపోయావు, కానీ మేము బాగుపడాలని చెప్తున్నావు కాబట్టి మేము బాగుంటాం, మంచి మాట చెప్పావు. అట్లాగే అవతలోడు చెప్పేవాళ్ళు మంచోళ్ళు కావాల్సిన అవసరం లేదు. అవతలోడు మంచి మాట చెప్పినప్పుడు పనికిమాలినోడై ఉండొచ్చు, వేస్టోడై ఉండొచ్చు, మాదిరికరంగా లేకపోవచ్చు, నీతిమంతుడు కాకపోవచ్చు, యథార్థవంతుడు కాకపోవచ్చు, కానీ చెప్పే మాటలు నీతి కలిగిన మాటలు, చెప్పే మాటలు యథార్థమైన మాటలు, చెబుతున్న మాటలు మనకు జీవాన్ని ఇచ్చేటువంటి మాటలు కనుక ఆ మాటలు మనకు ఉపయోగకరంగా మనం తీసుకోవాలి. చెప్పే వ్యక్తి పర్ఫెక్ట్ లేడు, ముందు నీ బతుకును చూసుకో, నీ సంగతిని చూసుకో, నువ్వు కరెక్ట్గా ఉన్నావు అంటే కరెక్ట్ నేను లేను,
కాబట్టి నువ్వు కరెక్ట్గా ఉండమని చెప్తున్నాం అని టీచర్ చెప్తాడు. హల్లెలూయా. తల్లిదండ్రుల వైపు కాదు చూడాల్సింది. తల్లిదండ్రులు పేదోళ్ళై ఉన్నప్పుడు నువ్వు బాగుపడరంటే నువ్వెందుకు పేదోళ్ళవే నువ్వు ప్రశ్నించగలవా? తల్లిదండ్రులు పేదోళ్ళై ఉన్నప్పుడు ఏం సంపాదించలేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, మీరు బాగా చదువుకుంటారా, బాగా సంపాదించండి అంటే నువ్వు చదువుకోలేదు కాబట్టి, నువ్వు ఏం చేయలేదు కాబట్టి మేము కూడా అట్లుంటామని ఈ రోజుల్లో పిల్లలు అనగలరా? అనలేరు. ఎందుకు అనలేరు? అయితే మేము బాగుపడాలని వాళ్ళు అంటారు. అంటే తల్లిదండ్రులకు స్థాయి లేదు, చదువుకునే స్థాయి లేదు, తల్లిదండ్రులను ఎవరు చదివించలేదు, తల్లిదండ్రులు మొరటోళ్ళు, తల్లిదండ్రులు పల్లెటూరోళ్ళు, పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు నువ్వు కూడా అలాగే ఉండవు, నువ్వు అలాగే ఉన్నావు కాబట్టి మేము కూడా అలాగే ఉంటామని సమాజం పిల్లలు అంటారా? అనరు. నీకు సైకిల్ ఉంది, మేము కారు కొనుక్కోవాలంటారు. నీకు ఇల్లు లేదు, మేము బిల్డింగ్ కట్టుకోవాలంటారు. నీకు ఇల్లు ఉంది, మేము ప్యాలెస్లో ఉండాలనుకుంటారు. అట్లాగే ఆత్మీయ విషయంలో కూడా మంచి మాట లేదని చెబుతున్నప్పుడు నేను మంచిగా లేను కాబట్టి మీరు మంచిగా ఉండాలని చెప్తున్నాం. మేము నీతిమంతులం కాదు కాబట్టి మీరు నీతిమంతులుగా ఉండండి, మేము చెడ్డోళ్ళం కాబట్టి మీరు మంచోళ్ళుగా ఉండాలని చెప్పటంలో తప్పు లేదు. ఆ విధముగా కోరాహు యొక్క లైఫ్లో కోరాహు మంచోడు కాకపోయినప్పటికీ, వాళ్ళకెవరు నేర్పకపోయినప్పటికీ పిల్లలు మాత్రం వాళ్ళంతట వారు ఆత్మీయత నేర్చుకున్నారు. అది దేవునికి మహిమ. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దాన్ని సుబుద్ధి అంటారు, దాన్ని మంచి గుణం అంటారు. పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకోవటం, వాళ్ళంతటా వాళ్ళు చక్కగా వాళ్ళు దిద్దుబాటు కలిగి ఉండటం. ఎవరు నేర్పకపోయినా కొంతమంది పిల్లలు చక్కగా సుబుద్ధి కలిగిన పిల్లలుగా నేర్చుకుంటారు. వాళ్ళు దేవుని మీద ఆధారపడటం అనేది నేర్చుకున్నారు, దేవుని వైపే చూడటం నేర్చుకున్నారు. ఇక రెండవ ఆలోచన లేదు. మనం ఏది నేర్చుకుంటే అదే అలవాటు అవుతుంది. కొన్ని మంచి అలవాట్లు ఉంటాయి, దేవుని మీదనే ఆధారపడేటువంటి అలవాటు కొన్ని ఉంటాయి, తన పని తను చేసుకునేట అలవాటు కొన్ని ఉంటాయి. కొన్ని మంచి మంచి అలవాట్లు కొంతమంది కలిగి ఉంటారు. అందులో దేవుని మీద ఆధారపడి నేర్చుకోవటం, దేవుని మీద ఆధారపడి బ్రతకటం అనేది కూడా ఒక అలవాటు చేసుకోవాలి. కొన్నిసార్లు మీకు చాలాసార్లు చెప్పాను, నేను ట్రైన్లో ఒకసారి వెళితే ఒక పిల్లోడికి ఏదో ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు అసలు ఇట్లా కళ్ళు తెరవగానే తీసుకోలేదు. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, పిల్లలు తీసుకో అని మనం వాళ్ళకు నేర్పిస్తాం. కొంతమంది తల్లిదండ్రులు ఏది ఇచ్చినా ఎవరిచ్చినా తీసుకోవద్దని తల్లిదండ్రులు నేర్పిస్తారు పిల్లలకి. ఏది కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచే ట్రైనింగ్, ఎవరి దగ్గర ఏం తీసుకోవద్దు, మనమే ఇవ్వాలి, మనమే పెట్టాలి, ఎవరి దగ్గర ఏం తీసుకోవద్దని స్ట్రిక్ట్గా నేర్పిస్తారు. ఇంటికి వెళ్ళాక దంతారు ఎందుకు తీసుకున్నావని. అందుకని మనం ఏదైనా ఇచ్చినప్పుడు పిల్లలు అస్సలు తీసుకోరు. ఆ తల్లిలో తండ్రో తీసుకో అని 2-3 సార్లు చెప్తే అది కన్ఫర్మ్ అయితే వాడికి అప్పుడు తీసుకుంటాడు. కొంతమంది పిల్లల్ని మనం ఏం చేస్తాం, తీసుకో ఈ అని మనం నేర్పిస్తాం. వాళ్ళ జీవితంలో అదే. ఫ్రీ అనేది అన్ని టైములలో దొరకదు, కానీ ఫ్రీ అనేది అన్ని టైములలో దొరకదు. మనం ఫ్రీ వాళ్ళకు నేర్పిస్తాం, ఫ్రీగా వచ్చేదాన్ని మనం నేర్పిస్తాం. అది కరెక్ట్ కాదు. అదే మనం దేవుని మీద ఆధారపడటం నేర్పిస్తే అది ఎప్పుడు దొరుకుద్ది. ఫ్రీ ఎప్పుడు దొరకదు, దేవుని మీద ఆధారపడేది ఎప్పటికీ దొరుకుద్ది. ఇదే వ్యత్యాసం. స్తోత్రం, హల్లెలూయా. ఇందులో మంచి లక్షణం ఏంటంటే మనం దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడటం అనేదే నేర్చుకోవాలి. అది దేవునికి సంబంధించిందే. మొన్న మేము క్రూజులో వెళ్ళాం. క్రూజులో లోపల సకల రకాల భోజనాలు, ఆ లోపల పెద్ద పెద్ద రెస్టారెంట్లో 3-4 ఉన్నాయి. అన్ని బఫెటే, చికెన్, మటన్, బీఫ్, సకలం సమస్తం ఉన్నాయి. అక్కడ మొత్తం ఇష్టం ఉన్నట్టుగా పెట్టుకుంటున్నారు, తింటున్నారు, పడేస్తున్నారు. మేము అనుకున్నాం ఫ్రీ అనేది ఏది పెట్టినా కూడా ఇట్లాగే ఉంటుంది, వేస్ట్గా పడేయటం. ఫ్రీ అనేది పెడితే నీకు ఇంత చికెన్ ముక్క కావాలో తిని అయిపోయింది, ఇంత మటన్ ముక్క కావాలో తీసుకో, ఇందులో ఏమేమి రకాలు తీసుకో, తిని అయిపోయా, తిన్నాక నువ్వు పెట్టుకో. కానీ ఫ్రీ జరిగింది చెప్పేసి దాని మీద ఇంత ప్లేట్లల్లో అడ్డమైన అన్నీ పెట్టేసుకొని కొద్దిగా తిని పడేయటం. ఒక టైం అయిపోయింది. మేము ఒకటి తినాలనుకున్నప్పుడు పకోడీ తినాలనిపించింది నాకు. అప్పటికి అయిపోయింది. అది పకోడీ ఆర్డర్ ఇస్తే 300కి ఎంతో అయింది. అది మేము కొనుక్కున్నాం కాబట్టి మేము తినంగా మిగిలితే మాకు పట్టకపోయినా బలవంతంగా తిన్నాం. అప్పుడు మా పాప అంటుంది, చూసావా ఫ్రీ కాదు కాబట్టి తింటున్నాం, ఇది యేసు రక్తమే, ఫ్రీ కాదు కాబట్టి కొనుక్కున్నాం కాబట్టి తింటున్నాం. అదే ఫ్రీ అయితే ఇంతకుముందు 1 గంట ముందే ఫ్రీ ఉండే, మొత్తం పడేసాం. ఫ్రీ
చూసారండి, ఫ్రీ అనేది ఏదైతే ఉంటుందో దానికి లెక్కల పత్రాలు ఉండవు. దానికి కాస్ట్ అనుకో, దాని విలువ పెరిగింది. ఆ విధముగానే మనం దేవుని మీద ఆధారపడటం అనేది కానీ నేర్చుకుంటే దాని విలువ పెరుగుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి, మళ్ళోసారి స్తోత్రం చెప్పండి. భక్తి పెరిగిద్ది. ఫ్రీగా వచ్చే డబ్బులు మనం ఎంతైనా ఖర్చు పెడతాం. సంపాదించి ఖర్చు పెట్టు చూద్దాం, పెట్టలేవు. ఒక్కొక్క రూపాయి కష్టపడి చెమటోడ్చి నువ్వు పెట్టు చూద్దాం, పెట్టవు. అదే దుబారుగా వచ్చిన డబ్బును చూడు ఎట్లా ఉంటుందో, ఎట్లంటే అట్లా ఖర్చు పెడతాం. అంచేత దేవుని సహాయం పొందుకోవటం అంటే మనం దానికి ప్రార్థన చేయాల్సి వస్తుంది. ఎన్నో కథలు ఉంటాయి. దేవుని మీద ఆధారపడేది శ్రేష్టం.